ఎర్రగొండపాలెం సమీపంలోని మల్లంపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటుంది. ఊరు శిథిలమైపోయినప్పటికీ దేవాలయం మాత్రం ప్రస్తుతానికి కూడా కొనసాగుతుంది. శాసనాధారం గర్భాలయం తప్ప ఎలాంటి ప్రాకారాలు లేవు. ఈ ఆలయానికి శాయపనేని పాలకులలోని వెంకటద్రాణయం గారి చెల్లెలు అక్కగారు అనే ఆమె సింహద్వార గోపురం నిర్మించిందట. ఆమె తన సొంతధనంతో ప్రాకారం కట్టించినట్టు తెలుస్తుంది. సింహద్వారం కట్టించి దానిపై జగతి, ఉపజగతి, మహాజగతి మొదలని కట్టించింది. అయితే తన వద్ద డబ్బులు అయిపోవడంతో అంతస్తు పైకప్పు బండ మీద అక్కగారి ధర్మం కప్పు బండతో సరి అని శిలాశాసనం లిఖించినట్లు దూపాడులోని కైపియత్తునందు వ్రాయబడింది. శాయపనేని అక్కగారు తంజావూరు నుంచి తమిళ శిల్పుల్ని పిలిపించి ఇక్కడ వివిధ రకాలైన శిల్పాలు చెక్కించినట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక ఈ గుడి చుట్టువైపులా కూడా అనేక ప్రాంతాల్లో శిల్పాలు దొరుకుతుండడం గమనించాల్సిన విషయం. ఈ పక్కనే రాళ్ల వాగు ఉంటుంది. ఆ వాగులో కూడా అనేక శిల్పాలు బయటపడ్డాయి. అలానే ఇక్కడ అన్నమరాజు చెన్నమంత్రి అని ఆయన వేణుగోపాల స్వామికి శతకద్వయం రచించినట్లుగా, అలానే అనేక మంది కవులు, రచయితలు ఈ స్వామివారి గురించి అనేక రచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఆలయంలో 2006లో మూల విరాట్ మరలా ప్రతిష్ఠించారు. ముక్కోటి, గోకులాష్టమి, ఉగాది, దసరా పండుగలు ఇక్కడ కన్నుల పండుగ నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో పౌర్ణమి నుండి 9 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గరుడ సేవ రోజు స్వామివారు ఊరేగింపుగా వచ్చి ఎర్రగొండపాలెం పురవీధులు విహరిస్తారు.